మై డియర్ ఫ్రెండ్స్, 5/10/2024 శనివారము విజయవాడ కనకదుర్గ అమ్మకు అన్నపూర్ణాదేవి అలంకరణ చేస్తారు. అన్నపూర్ణాదేవి పాట అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాము మిత్రులారా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. విశ్వాన్ని అంతటినీ పోషించే సర్వ చైతన్య శక్తి అన్నపూర్ణమాత. కాశీ క్షేత్రంలో వెలిసిన అన్నపూర్ణ తల్లికి నమస్సులు తల్లి. పాట. అన్నపూర్ణ గౌరీదేవి వందనమమ్మ, వారణాసిలో ఉన్న దేవి వాత్సల్యమూర్తి. అన్నపూర్ణ గౌరీదేవి వందనమమ్మ, వారణాసిలో ఉన్న దేవి వాత్సల్యమూర్తి. ప్రాణికోటికి నీవే ప్రాణశక్తివి దేవి, విశాలాక్షి ఉమాదేవి కడుపు నింపే తల్లి. అన్నపూర్ణ గౌరీదేవి వందనమమ్మ, వారణాసిలో ఉన్న దేవి వాత్సల్యమూర్తి. పాయసమ్ముతో పాత్ర పసిడి గరిటె దాల్చి లీలగా విరాజిల్లు దేవి. పాయసముతో పాత్ర పసిడి గరిటె దాల్చి లీలగా విరాజిల్లు దేవి. లోకమెల్లని పోషణమ్ములో మెప్పు పొందును తల్లి, లోకమెల్లని పోషణమ్ములో మెప్పు పొందును తల్లి. కాశీవాసిని జ్ఞానవందిత వందనమమ్మ, అన్నపూర్ణ గౌరీదేవి వందనమమ్మ, వారణాసిలో ఉన్న దేవి వాత్సల్యమూర్తి. జ్ఞానమైన గాని సంపదైన గాని నీ చేతి వల్లనే తల్లి. జ్ఞానమైన గాని సంపదైన గాని నీ చేతి వల్లనే తల్లి. సర్వభువనముల ఐశ్వర్యాలకు మూలమైన శర్వాణి, సర్వభువనముల ఐశ్వర్యాలకు మూలమైన శర్వాణి. మీదయనే కోరితిమమ్మ భిక్షాం దేహి. అన్నపూర్ణ గౌరీదేవి వందనమమ్మ, వారణాసిలో ఉన్న దేవి వాత్సల్యమూర్తి. ప్రాణికోటికి నీవే ప్రాణశక్తివి దేవి, విశాలాక్షి ఉమాదేవి కడుపు నింపే తల్లి. అన్నపూర్ణ గౌరీదేవి వందనమమ్మ, వారణాసిలో ఉన్న దేవి వాత్సల్యమూర్తి. మై డియర్ ఫ్రెండ్స్, నవరాత్రి 3వ రోజు సందర్భంగా అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాము. అన్నపూర్ణేశ్వరి శివుని భార్య అయిన పార్వతీదేవి అభివ్యక్తి అంటే అంశ. అన్నపూర్ణ అనే పదము సంస్కృతం నుండి ఉద్భవించింది. ఆహారం పోషణనిచ్చేది అని అర్థం. అన్న అంటే ఆహారం లేదా ధాన్యాలు, పూర్ణ అంటే పూర్తి పరిపూర్ణమని అర్థము. పర్వతాల రాజు హిమవత్ కుమార్తెలలో అన్నపూర్ణ ఒకరు కాబట్టి హిమాలయాలలోని అన్నపూర్ణ పర్వతానికి ఆమె పేరు పెట్టబడింది. కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది, కాశీ విశ్వనాథుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు సమస్త జీవజాతి బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే సమస్త జీవులు మరియు మానవుల ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశాశ్వమేధుల రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది.
అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారము ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మైన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు జీవులు అలమటించడం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్షాపాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో ఉండి అందరి ఆకలి తీరుస్తూనే ఉంది. నాకు సహకరిస్తున్న మా కుటుంబానికి, అన్నపూర్ణ మాతకు వందనాలు మిత్రులారా. పార్వతీ పరమేశ్వరులకు, ఆ సృష్టికర్తకు, ఆ యూనివర్స్కు, మూల చైతన్యానికి నమస్సులు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి అన్నపూర్ణ మాత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.